హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో చర్లపల్లి టు రాజమండ్రి నా ట్రైన్ జర్నీ. ఎప్పుడు బిజీగా ఉండే మోసపేట వై జంక్షన్ ఖాళీగా చూసి మయ్యా అనుకునే లోపలనే ట్రాఫిక్ మొదలయ్యింది. లేట్ అయితే ట్రైన్ మిస్ అవుతుంది, స్పీడ్ గా పోనీ భయ్యా అని చెప్పే లోపే ఆటో డ్రైవర్ రివర్స్ లో డీజిల్ కోసం పెట్రోల్ బంక్ లోకి తిప్పాడు. సరే చేసేదేం లేని చెప్పి ఆటోలో కూర్చుని ఆటో మొదలైన తర్వాత భయ్యా నీకు తెలిసిన షార్ట్ కట్ లో పోనీ అంటే మనోడు గల్లీలోని అండర్ గ్రౌండ్ లోంచి మొత్తానికి ఏదో రకంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ ట్రాఫిక్ రోడ్లు ఏం చూస్తారులే అని చెప్పి యానిమేషన్ లో మేము ఎలాగెళ్ళాం అనేది ఒక మ్యాప్ పెట్టి ఈ వీడియోలో చూపించాను. మొత్తానికి 2 గంటల జర్నీ తర్వాత చర్లపల్లి స్టేషన్ కి చేరుకున్నాం. నన్ను నా లగేజ్ ని సేఫ్ గా తీసుకొచ్చినందుకు డ్రైవర్ బాయ్ కి థ్యాంక్స్ చెప్పి ట్యాంక్స్ ఒకటి సరిపోదని చెప్పి టిప్ తో కలిపి అమౌంట్ ఇచ్చాను. కానీ ఈ స్టేషన్ చర్లపల్లి ఫ్రంట్ ది, రీసెంట్ గా డెవలప్ చేసిన స్టేషన్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ది. ఇదే న్యూ చర్లపల్లి రైల్వే స్టేషన్. దినదిన అభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ డెవలప్మెంట్ తో సికింద్రాబాద్ స్టేషన్ లో పాసెంజర్స్ తోటి ట్రైన్స్ తోటి ఫుల్ బిజీ ఉన్నది. దాన్ని తగ్గించడానికి ఈ సైడ్ లో ఉన్న చర్లపల్లి స్టేషన్ ని హై స్టాండర్డ్స్ తో డెవలప్ చేసింది గవర్నమెంట్. స్టేషన్ ఎలివేషన్ చూస్తే ఇది ఎయిర్పోర్ట్ నా లేక రైల్వే స్టేషనా అనే డౌట్ రావడం పక్కా. స్టేషన్ లోపల కూడా ఒక లుక్ వేద్దాం పదండి. స్టేషన్ ఎంట్రన్స్ లో 2 చేతులతో ఉన్న స్టాట్యూ, చుట్టూ ఉన్న అంబియన్స్, వాల్ కి వేసిన పెయింట్ వర్క్ పబ్లిక్ అటెన్షన్ ని మరింత అట్రాక్ట్ చేస్తుంది. ఈ స్టేషన్లో ఇంకొక అట్రాక్షన్ లండన్ వింటేజ్ ఫోటోగ్రఫీ గుర్తు చేసేలాగా ఫోటో బూత్ కూడా ఉంది. అదొకటే కాదు, స్టేషన్ ఎంట్రన్స్ లో పిఎం నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ఇనాగ్రేట్ చేసిన వీడియో, అలాగే స్టేషన్ యొక్క స్పెషల్ ప్రోమో ఎల్ఈడి స్క్రీన్ మీద ప్లే అవ్వడం మనకు కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ కి ఏమాత్రం తగ్గకుండా స్టేషన్ లో ఎలివేటర్స్, లిఫ్ట్లు, సైనింగ్ బోర్డ్స్ ప్రాపర్ గా అరేంజ్ చేసి పెట్టారు. అదొకటేనా, ఇంకా ఫుడ్ పిట్ చూస్తే పక్కనే 10 మంది వరుసగా వెళ్లే అంత ప్లేస్ ఉంది. ఇది చూస్తే వేరే లెవెల్ వర్మ అనే డైలాగ్ రావడం పక్కా. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. నేను ఎక్కాల్సిన ట్రైన్ 8th ప్లాట్ఫామ్ లో ఉంది కాబట్టి నేను ఆ ట్రైన్ కోసం ప్లాట్ఫామ్ కి అయితే వెళ్తున్నా. ఎప్పుడో నా చిన్న ఏజ్ లో ఈ బ్లూ కలర్ కోచెస్ అనేవి కనిపించేవి. ఇలాగా డిఫరెంట్ కలర్ ట్రైన్స్ పక్కన చూస్తే ఆ వ్యూ చాలా డిఫరెంట్ గా ఒక కొత్త లుక్ అనిపిస్తుంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ బ్లూ కలర్, ఎల్లో కలర్ కోచెస్ ని జనరల్ స్లీపర్స్ కి యూజ్ చేస్తారని? No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gone. 15 minutes లేట్ తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ చూస్తుంటే వేరే ఫారెన్ కంట్రీలో ఉన్నామా అనే ఫీల్ వస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ చర్లపల్లి స్టేషన్లో టోటల్ 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అలాగే రిపేర్ చేయడానికి మెమో షెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అప్పటికే బాగా లేట్ అయిందని చెప్పి ట్రైన్లో అందరూ లైట్స్ ఆఫ్ చేశారు. సో మార్నింగ్ కలుసుకుందాం. గుడ్ నైట్. ప్రతిరోజు మార్నింగ్ ఫోన్ అలారంతో లేచేది, ఈ మార్నింగ్ ట్రైన్ కోడ్తో లేచాను. ట్రైన్ నుంచి బయటకు చూస్తే పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. మన ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మీలో ఎంతమందికి ఇష్టం ట్రైన్ టర్నింగ్ తిరుగుతున్నప్పుడు ఆ వ్యూ చూడడానికి? నాకైతే ఇష్టం. ప్రతిసారి ఇలాంటి వ్యూ అయితే మిస్ అవ్వను. ఈ రెడ్ కలర్ కోచెస్ మోస్ట్లీ ముంబై ట్రైన్స్కి అయితే ఉంటుంది. మొత్తానికి అయితే కొవ్వూరు చేరుకున్నాం. ఇక్కడి నుంచి రాజమండ్రికి గట్టి కొడితే ఒక 15 నిమిషాలు, అంటే మధ్యలో గోదావరి స్టేషన్ ఉంది కాబట్టి ఓ 15 నిమిషాలు పడుతుంది. అదేటో రాత్రి అంతా చితక కొట్టేసినాడు, పొద్దున ఏడప్పటికి ఊరు బయటకు వచ్చినప్పుడు స్లోగా పోనెత్తాడు. నా మాటలు అయితే ఇనిసినట్టున్నాడేమో. మొత్తానికైతే గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కించేసాడు. పొద్దున్నే గోదావరి బ్రిడ్జ్ మీద అది ట్రైన్లో వెళ్తూ ఆ ఉదయించే సూర్యుని చూస్తే ఆ వ్యూ అబ్బో అది వేరే లెవెల్లో అండి. మొత్తానికి అయితే రాజమండ్రి వచ్చేసాము. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అఖండ గోదావరి అయితే ఎక్స్ప్రెస్ లో పరిగెట్టేస్తుంది. ఇంకా పుష్కరాల ఘాట్ దగ్గర ఉన్న శివయ్యకి దండం పెట్టేసుకొని గోదావరి స్టేషన్ ఎప్పుడు వస్తే దిగిపోదామా అని చెప్పి చూస్తున్నాను.
ఈడు చూస్తే గోదావరి స్టేషన్లో ఆపేలాగా ఉంది. ఇంకా గోదావరి స్టేషన్లో దిగిపోయాము. ఈ గోదావరి స్టేషన్లో అన్ని ట్రైన్లు ఆగవు, ఎప్పుడో మన టైం బాగున్నప్పుడు ఇలా ఆగుతాయి, అప్పుడే మనం దిగిపోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ యొక్క చిన్న హెల్ప్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది.